నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని పలు రహదారులపైన నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. 5వ నెంబర్ రోడ్డు కావచ్చు, 6వ నెంబర్ రోడ్డు కావచ్చు, 7వ నెంబర్ రోడ్డు కావచ్చు, కువైట్లోని పలు రహదారులలో తారుకు సంబంధించిన పనులు చేస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్లోని ప్రజలకు కొన్ని రోడ్లు మూసివేస్తూ ఉన్నట్లు కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్లోని 5వ నెంబర్ రోడ్డు పైన పనులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి సాల్మియా వైపు వెళ్లే షేక్ జాయద్ బిన్ సుల్తాన్ ఆల్ నహ్యాన్ రోడ్డులోని ఆల్ సలాం ప్రాంతం వద్ద కుడివైపున 3 లైన్లను తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఎడమవైపు 3 లైన్లను తెరిచి ఉంచుతామని చెప్పేసి కేవలం కుడివైపున ఉన్న 3 లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ లైన్లను మాత్రం మూసివేస్తామని చెప్పి, అలాగే ఈ యొక్క మూసివేత మే 16వ తేదీ శనివారం ఈరోజు తెల్లవారుజామున నుంచి ప్రారంభమయ్యి 2026 మే 22వ తేదీ శుక్రవారం వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాబట్టి ఈ దారి గుండా, ఈ రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు, రోడ్డు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతిరోజు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రోడ్లో వస్తే కానీ ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.